పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారు. కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకుందా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు చేజారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వలవేస్తున్నదా? కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఇవే ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. ఇందుకు కారణమేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలతో వలవేసింది. ఇందులో ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. వరి క్వింటాకు 500 రూపాయల బోనస్, డిసెంబర్ 9 లోపు 2 లక్షల రుణమాఫీ, రైతులు కౌలు రైతులకు ఎకరాకు 15,000 రైతు భరోసా, అన్ని పంటలు మద్దతు ధరకు కొనుగోలు, ప్రతి పంటకు మద్దతు ధరకు మించి బోనస్, పంటల బీమా, రైతు కమిషన్ ఏర్పాటు, ప్రతి ఎకరాకు సాగునీరు, ఇలా రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు. అటు రైతులు, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ అంశాలపై ఎప్పుడు ప్రశ్నించినా దాటవేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. తాము రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే అనుకున్నామని, కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రుణమాఫీ, ధాన్యం బోనస్ హామీలను ఎలా అమలు చేస్తామని మంత్రులు బుకాయించారు. కానీ 100 రోజుల గడువు పూర్తయ్యాకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గడువులోపు అమలు చేయకుండా కోడ్ని సాకుగా చూపటమేమిటని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే తమకు కష్టాలు మొదలయ్యాయని మండిపడుతున్నారు. ఓవైపు సాగునీటి కష్టాలు, మరోవైపు ఎండుతున్న పంటలతో సర్కార్పై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ముఖ్యంగా సాగునీటి కష్టాలు, పంటలు ఎండిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పాలన, నిర్వహణ లోపం వల్లే సాగునీటి కొరత ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 5-6 ఏళ్లుగా కనిపించని దుస్థితి పునరావృతం కావటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలనను పోల్చుతూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యతిరేకత రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరోవైపు ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పెద్దల్లో కలవరం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బ పడడం ఖాయమనే ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని తాజాగా రేవంత్ ప్రకటించారు. వచ్చే సీజన్ నుంచి బోనస్, రైతు భరోసా వర్తింపజేస్తామని సమీక్షలో తుమ్మల చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ హామీలకు మోసపోయామని రైతులు వాపోతున్నారు. మళ్లీ కొత్త హామీలను ఎలా నమ్ముతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని తెగేసి చెబుతున్నారు.